అక్కడ మారేదరం ఉన్నప్పుడు తులసి వనంకి వెళ్తాం, వనం మొత్తం ఉంటుంది, ఎక్కడ ప్రతి ఇంట్లో ఉంటుంది తులసి మొక్కని. మనం దూరం ఉన్నామని చెప్పేసి ఆ ఇంట్లో తెలియదు కదా, ఇప్పుడు బయట ఉన్న ఆడవాళ్ళకి ఇబ్బంది అని చెప్పేసి పక్కింటో తెలియదు కదా, ఆ ఇంట్లో తులసి ముందే ఉంటుంది. మనం ఇంటికి ఇంపార్టెంట్ పని వెళ్ళావు, సో ఎవరో పెద్దవాళ్ళు పాపం అవస్థ పడుతున్నారు, అర్జెంటుగా నువ్వు వెళ్ళాలి సాయం చేయడానికి, వెళ్ళావు, వాళ్ళ ఇంటి ముందర తులసి ఉంది, చూడవాను ఆ టైంలో నీకు ఇబ్బంది ఉంటుంది, చూడవా, దానికి ఇబ్బంది లేదు. స్పర్శనం చేయకూడదు ఎప్పుడైనా సరే, ఏ మొక్కనైనా సరే. ఇంకోటి ఇది బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది చెప్తున్నా, ఈ మనకి ఆడవాళ్ళకి పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఏ ఒక్క దేవతా వృక్షాలు ముట్టుకోవద్దు. అవి వాటి పేరే దేవతా వృక్షాలు. ముట్టుకుంటే ఏమవుతుంది అంటే, ఒకసారి చేసి చూడండి, ఒక 10 సార్లు, మీరు 11 సార్లు ఏమవుతుందో తెలుస్తుంది మీకు. ఇదే మేము చెప్పేది, ఏమవుతుంది నాకేం కాదని చెప్పేసి. వాళ్ళు ఇప్పుడు ఎలా తయారయ్యారంటే స్వధర్మాన్ని నాశనం చేసేవాళ్ళు. ఇప్పుడు నేను ఇలా ఉండి నేను గుళ్ళోకి వెళ్తా ఏమవుతుంది, అమ్మవారు, నేను ఆడపిల్లనే, అమ్మవారు ఆడపిల్లనే, అమ్మవారు సీసం తాగుతుంది కరిగించి, నువ్వు తాగుతావా ఒకసారి? నువ్వు బీరు తాగలుగుతావు, మందు తాగలుగుతావు తప్ప నువ్వు సీసం తాగలేవు. నువ్వు అమ్మవారు గరళాన్ని తాగలుగుతుంది, గరళ కంఠుని వివాహం చేసుకోగలుగుతుంది, నువ్వు చేసుకోగలుగుతావా? తన యజ్ఞంలో దూకగలుగుతావు, నువ్వు దూకగలుగుతావా? ఇవన్నీ కూడా దేవతతో పోల్చుకునేటువంటి కొన్ని పొంకణాలు దొబ్బొద్దు అంటే గ్యారంటీగా. ఇటువంటి కుక్కలు కొన్ని ఉంటాయి, ఆడవాళ్ళని తక్కువ అంచనా ఇస్తున్నానని కొన్ని పద్ధతులు, రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి, అవి తప్పక పాటించాల్సిందే.